జమ్మూ కశ్మీర్ ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. మెరుపు వరదలు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. సహాయక చర్యల్ని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. పూంచ్, రాజౌరి జిల్లాలు మినహా మొత్తం జమ్మూ డివిజన్లో ఇంకా వర్షాలు కురుస్తున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంది. తావి నది స్థాయి తగ్గినప్పటికీ చినాబ్ నది ప్రమాద స్థాయికి దగ్గరగా ప్రవహిస్తూనే ఉంది. విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ సేవలను పునరుద్ధరించడమే తక్షణ ప్రాధాన్యతగా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పారామిలిటరీ, ఆర్మీ, వైమానిక దళ అధికారులు పౌర పరిపాలనతో సమన్వయం చేసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. జమ్మూలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది యాత్రికులు మృతి చెందిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 2 విమానాల ద్వారా సహాయ సామాగ్రిని కేంద్రం తరలించింది. జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్ ఎయిర్ బేసుల్లో హెలికాప్టర్లను సైన్యం సిద్ధం చేసింది. ప్రమాద ఘటనపై హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎల్జీ సిన్హాకు ఫోన్ చేసి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కశ్మీర్ను ముంచెత్తాయి. ఈ క్రమంలోనే వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 30 మంది మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా పలుచోట్ల వరదలు సంభవించాయి. దక్షిణ కశ్మీర్లోని జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముప్పు నేపథ్యంలో 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతికూల వాతావరణం వల్ల లే ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దోడా జిల్లాలో మేఘ విస్ఫోటనం కారణంగా పలువురు మృతి చెందారు. కతువా, కిష్త్వాళ్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా భగతినగర్ దగ్గర తావి నదిపై వంతెన ధ్వంసం కావడంతో పలు వాహనాలు చిక్కుకున్నాయి. అనేక ప్రాంతాల్లో బ్రిడ్జీలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిపివేశారు. భారీ వర్షాలు జమ్మూ కశ్మీర్లోని అనేక సేవలకు అంతరాయం కలిగించాయని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇంటర్నెట్ సౌకర్యం చాలా స్లోగా ఉందని తెలిపారు. ఇప్పటికీ దాదాపుగా కమ్యూనికేషన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. 2014-2019 భయంకరమైన రోజుల తర్వాత ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ అనుభవించలేదని చెప్పారు. బార్ బార్ బారిష్ హోగి, ఇన్ లోగోं को खतरा होगा, इनका कुछ ना कुछ हमें इलाज करना होगा. वो हम बाद में ये फौरी तौर जो हालात हैं इनसे हम निपट लें. उसके बाद इनका नए सिरे से देखना पड़ेगा. अच्छी बात तो सिर्फ इतनी है कि बारिश जो है, बारिश में कमी आ गई है और राहत का काम जो है उसमें अब तेजी आई है. मैंने अभी फौरी तौर आपके सामने टेलीफोन पे वजीर आजम साहब से बात की, उन्हें हालात के बारे में बाखबर किया और जो एनडीआरएफ की टीमें एयरपोर्ट पर तैनात हैं उनका शुक्रिया किया और उन्होंने मुझे यकीन दिलाया कि जम्मू कश्मीर को और यहाँ के लोगों को जितनी भी मदद की जरूरत होगी मरकज की हुकूमत के तरफ से तमाम मदद जो है वो हमें हासिल होगा. చినాబ్, తావి, రావితో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని తదితర నదులు ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో
భారీ వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి.